హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా గానీ, ప్లీజ్ ఈ వీడియోకైతే లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో గూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకెళ్ళిపోతే గనక, ఈ వీడియో అయితే మొన్న ఏప్రిల్ 27థ్ వీడియో అనమాట. ఆ రోజైతే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి బర్త్‌డే ఉంది. సో, అది చిన్న పార్టీ అలానే చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నామనమాట. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయయితే ఒక 1 వీక్ ముందే వచ్చాడండి. కాలేజీలో ఏదో వర్క్ ఉందనేసి చూసుకోవడానికొచ్చాడనమాట. సరే వీడిక్కడే ఉన్నాడు కదా! అనేసని ఇంకా మా ఆడపడుచుని కూడా ఇక్కడికి రమ్మన్నాము. ఇక్కడికే వచ్చేసేయండి సరదాగా బయటికది వెళ్దాము, బీచ్‌కది ఎళ్దాము అనేసనంటే, ఇంక తను కూడా సాటర్‌డే నైట్‌కి అట్లా వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఎలాగో బర్త్‌డే కాబట్టి చక్కగా ఆ రోజు మార్నింగే లేచి తలస్నానం అది చేసేసిన తర్వాత ఇంక ఇంట్లో పూజ అలాంటివేమీ మనం చేసుకోకూడదు కాబట్టి మనకి మీ ఇంటికి దగ్గరలో ఉన్న గుడికైతే వెళ్ళి చక్కగా దండం పెట్టేసుకొని వచ్చేసారండి. వచ్చిన తర్వాత సింపుల్‌గా కేక్ కటింగ్ కేక్ కటింగ్ ఏం కాదు అది. కేక్ పీస్ ఉంటే అదే ఏదో సరదాగా పెద్ద చాక్ ఇచ్చి అలా కామెడీగా అలా కోయించామనమాట. నార్మల్‌గా ఏంటి అంటే కేక్ మార్నింగ్ వద్దు మనం లంచ్‌కి ఆ రెస్టారెంట్‌కెళ్తాం కదా! అప్పుడు రెస్టారెంట్‌లోనే కేక్ అనేది కట్ చేద్దాము. కొంచెం డిఫరెంట్‌గా బావుంటుంది కదా! ఎప్పుడు ఇంట్లోనే కట్ చేస్తాం కదా! అన్న ఉద్దేశంతో అయితే ఆ రోజు మార్నింగ్ అయితే కేక్ కటింగ్ అదేమీ పెట్టుకోలేదనమాట. సో, అక్కడైతే కేక్ కటింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. మేము టిఫిన్ చేసేసాము. అలానే ఒక 1 అవర్, 2 అవర్స్ వరకయితే మేము హౌసీ అవన్నీ కూడా గేమ్స్ ఆడుకున్నామనమాట. లంచ్ ప్రిపరేషన్ అదేమి లేదు కాబట్టి ఒక 1-2 అవర్స్ అయితే గ్యాపొచ్చింది. సో, ఇక్కడైతే గనక మేము ఆడుకున్న తర్వాత 12:30కి అట్లాగా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక లంచ్‌కయితే బయటకి వెళ్తున్నామనమాట. ఈ సమ్మర్‌కి ఈ హెవీగా రెడీ అవ్వాలి అన్నా, అలానే శారీస్ కట్టుకోవాలి అన్నా అస్సలవ్వట్లేదండి. అందుకని నేను నార్మల్‌గా శారీ కట్టుకుందాం అనేసి తీశాను కానీ, అస్సలు నాకు ఎండకి భయమేసిందనమాట. సరే సింపుల్‌గానే రెడీ అవుదాము, కాటన్ డ్రెస్ వేసేసుకుందాము అనేసని, మీకు ఆల్రెడీ ఈ డ్రెస్ గురించి చెప్పున్నాను కదా! ఆ డ్రెస్ అయితే వేసేసుకున్నానండి. ఈ డ్రెస్ అయితే ఏంటి కాటన్ కొంచెం నాకు కంఫర్ట్‌గా అనిపిస్తుంది. సరే ఈ ఎండలో అంత రెడీ అవ్వలేము అనేసని సింపుల్‌గా అయితే నేనింక ఈ డ్రెస్ అయితే వేసేసుకొని జస్ట్ ఇయర్ రింగ్స్ అయితే మార్చుకున్నాను. సో, ఇక్కడైతే మేము లంచ్‌కైతే కొంచెం సిటీకే వెళ్ళిపోతున్నామండి. మనకి ఇంటి దగ్గరలో చాలానే ఉన్నాయి రెస్టారెంట్స్. కానీ కొంచెం దూరంగా వెళ్దాము అనేసని మేమైతే ప్లాన్ చేసుకున్నామనమాట. చూస్తూ ఉన్నారు కదా! ఇక్కడైతే ఇంక అందరం కూడా రెడీ అయిపోయి చక్కగా మేమైతే లంచ్‌కి స్టార్ట్ అయ్యామండి. మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా! మేము ఎక్కువగా సిటీకెళ్ళాము అంటే సత్యం రెస్టారెంట్‌కి వెళ్తూ ఉంటాము. అక్కడ మనకి ఫుడ్ కావచ్చు, యాంబిషన్ కావచ్చు, నెక్స్ట్ వాళ్ళ సర్వీసింగ్ అదంతా కూడా రిసీవింగ్ అదంతా కూడా మాకు నచ్చుతుంది. సో, ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళిపోదాము. వీళ్ళకి కూడా రెస్టారెంట్ చూపిద్దాము. టేస్ట్ అనేది అనేసని మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! మా పెద్ద బాబు అయితే వాళ్ళంతా ఫోను తీసుకొని అందులో స్నాప్‌షాట్ ఎక్కించుకొని ఓ అన్నీ ట్రై చేస్తూ ఉన్నాడనమాట. అమ్మా నేనిక్కడ వీడియో తీయొద్దు. తీస్తున్నానని వాడికి తీసినా కూడా అక్క తెలీదు. నేను నెక్స్ట్ చూసిన తర్వాత ఇంక ఫోను కింద పడేసి తీయొద్దు అది ఇది అని చెప్తూ ఉన్నాడనమాట. ఆ యాప్ ఏంటంటే కొంచెం సరదాగా, క్రియేట్ కామెడీగా చేయొద్దు అనిపిస్తూ ఎమోషనల్ ఉంటుంది కదా! డ్యామేజ్. మన ఫేసెస్ డిఫరెంట్‌గా మారుతూ ఉంటుంది. ఎవరనుకుంటున్నాడు? ఇక్కడ అవన్నీ గూడా ఈడు సరదాగా జర్నీలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో, ఇక్కడేంటి అంటే సింహాచలంలో ఏప్రిల్ 13థ్ స్వామివారిది నిజ స్వరూప దర్శనం అది ఉంటుంది కదండీ! దానికి సంబంధించి ఇక్కడంతా కూడా చాలా అరేంజ్‌మెంట్ చేస్తున్నారనమాట. మనకి భక్తులకి ఎక్కడికి ఇబ్బంది కాకూడదనేసని ఎక్కడ పెడితే అక్కడ టాయిలెట్స్, అలానే తినడానికి ఫుడ్ కావచ్చు, చాలా కూడా అరేంజ్ చేస్తారండి. మాకు దగ్గరే కాబట్టి వస్తూ ఉంటామనమాట. ఇక్కడ ఫైనల్‌గా అయితే మేము రెస్టారెంట్‌కయితే వచ్చేసామండి. దానికన్నా ముందు ఏంటి అంటే బేకరీకి వెళ్ళాలనమాట. మర్చిపోయాము. సరే ఇంకెలానో టైం ఉంది కదా! అనేసని ఫస్ట్ మేము బేకరీకైతే అక్కడ దగ్గరలో ఎక్కడ కూడా బేకరీస్ ఏమి కనిపించలేదు. ఇంకా గూగుల్‌లో పెట్టుకొని మేమైతే ఇంక దగ్గరలో ఉన్న ఒక రెడ్ వెల్వెట్ ఉందనమాట. సో, అక్కడికైతే వెళ్ళిపోయాము. వెళ్ళి ఇంక చక్కగా అయితే అక్కడ కేక్ అయితే తీసేసుకున్నామనమాట. చూస్తున్నారు కదా! ఇక్కడికైతే రెడ్ వెల్వెట్‌కయితే వచ్చేసామండి. ఇక్కడ చాలా నీట్‌గా, చాలా ప్లెజెంట్‌గా అనిపించిందనమాట నాకైతే. అది చూడగానే నాకు మొత్తం ఏంటో వీడియో తీయాలనిపించి ఇంకా తీస్తూ ఉన్నాననమాట. నాకు బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే కొంచెం ఆహ్,
ఏదోలా అనిపిస్తుంది. ఎవరన్నా ఏమన్నా అంటారా? ఏమన్నా అనుకుంటారేమో అనేసి నేనే అనేసుకుంటాననమాట. కానీ అలాంటిది అసలు ఉండకూడదండి. వీడియో తీసాము అంటే తీస్తూ ఉండడమే తప్పించి కానీ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారని అసలు ఆలోచించకూడదనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ అదే అంటూ ఉంటారనమాట. "నువ్వేం తప్పుగా చేయట్లేదు గదా! తీసుకో పర్మిషన్ అడిగి తీసుకో. వాళ్ళు తీసుకుంటారు అంటే ఓకే. లేదు అంటే లేదు కదా!" అనేసి అంటూ ఉంటారనమాట. కానీ నాకు కొంచెం సిగ్గెక్కువ. బయట తీయాలి అంటే గనక. సో, ఇక్కడైతే ఫైనల్‌గా మేము ఒక కేక్ అయితే తీసుకున్నామండి. ఎక్కువ మేము అందరం తినేది కూడా వెనిల్లా ఫ్లేవరే తీసుకుంటాము. సో, అదే తీసేసుకున్నామనమాట. వెనిల్లా ఫ్లేవర్ ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇంకా రెస్టారెంట్‌లో కట్ చేద్దాము అనేసని ఇంక మేమైతే రెస్టారెంట్‌కైతే స్టార్ట్ అయ్యామండి. కానీ ఆ రోజు ఎండ మాత్రం చాలా బీభత్సంగా ఉందండి. చాలా, చాలా అంటే చాలా ఎండలైతే చాలా గట్టిగా కాస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా! ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాం. నేను, మా హస్బెండే వెళ్ళాము అనమాట. ఇంక పిల్లల్ని వాళ్ళని ఎవరిని ఏమి తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళామంటే అది కావాలి, ఇది కావాలని ఆర్డర్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదండీ! ఫైనల్‌గా అయితే రెస్టారెంట్‌కైతే వచ్చేసామనమాట. మేము రెస్టారెంట్‌కొచ్చింది కొంచెం లేట్ అయిపోయింది. 1:30 1:45 అట్లా అయిందనమాట. అప్పటికే క్లౌడ్ అనేది చాలా ఫుల్‌గా ఉన్నారు. మాకు సీట్ దొరకడానికి ఒక 5-10 మినిట్స్ అయితే వెయిట్ చేశామండి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు కూర్చున్నామనమాట. ఇంకా మేమైతే కూర్చొనున్నాము. సరదాగా కేక్ కటింగ్ అదంతా కూడా చేసేసిన తర్వాత అప్పుడు లంచ్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చనేసని ఇక్కడ మేము చూస్తూ ఉన్నామనమాట. సో, ఇక్కడైతే మీరు చూస్తూ ఉన్నారు కదా! మనకి ఐటెమ్స్ అవన్నీ కూడా కాస్ట్ అనమాట. కాస్ట్ కూడా అంత ఎక్కువేమి అనిపించదులెండి. కొంచెం రీజనబుల్‌గానే అనిపిస్తుందనమాట. సో, మనకి టేస్ట్ కూడా అదే విధంగా చాలా బావుంటుంది టేస్ట్ కూడా. మేము చూస్తున్నారు కదా! ఒక 4, 5 టైమ్స్ నుంచో ఎప్పటినుంచో కూడా మేము ఇక్కడికే వస్తూ ఉన్నాము దూరమైనా గానిని. సో, ఫైనల్‌గా అయితే ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసామండి. సింపుల్‌గా అయితే ఈ కేక్ అయితే మేము తీసుకున్నాము. వెనిల్లా ఫ్లేవరు. రెడ్ వెల్వెట్‌లో ఇంకా కేక్స్ చెప్పనవసరం లేదు కదా! సూపర్ టేస్ట్ ఉంటాయన్నమాట. వేరే వేరే ఫ్లేవర్స్ తీసుకున్నామనుకోండి, చాక్లేట్ కావచ్చు, వాటర్ మిలన్ ఫ్లేవర్ అని, పైనాపిల్ ఫ్లేవర్ అని, లేదంటే మ్యాంగో ఫ్లేవర్ అని ఇవన్నీ ఉంటాయి కానండి. చిన్ని చిన్ని పీసెస్ తినేంత వరకు బావుంటాయి గానీ, ఎక్కువ తినేసరికి అవి మొసడు కొట్టేస్తాయన్నమాట. తినబుద్ధి కాదు. సరే వేస్ట్ అయిపోతుంది. వెన్నెలా అనుకోండి అందరూ తింటారు. అందరికి ఇష్టమైనదనమాట. సో, ఇక్కడైతే నేను సింపుల్‌గా వెనిల్లాదే తీసేసుకున్నాను. ఇది ఇక్కడైతే కనుక ఫైనల్‌గా స్మాల్ బర్త్‌డే పార్టీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సరదాగా అట్లాగా ఎప్పుడూ ఇంట్లోనే కేక్ కట్ చేస్తాం కదా! కొంచెం ఈసారైతే రెస్టారెంట్‌లో చేద్దాం అనేసని అట్లా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడైతే అంతా కేక్ కటింగ్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంక పిల్లలకి అందరికి కూడా చిన్న చిన్న పీసెస్ అయితే సర్వ్ చేసి ఇచ్చేసానండి. ఇంకా లంచ్ అంతా చేసిన తర్వాత మేము బీచ్‌కెళ్ళాము. సరదాగా ఇంటికెళ్ళిన తర్వాత మేము చేసుకున్న వరకు అదంతా కూడా నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో మొత్తం ఇంక్లూడ్ చేశాననుకోండి, వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో, మీకేంటంటే బోర్ కొట్టేస్తుంది కదా! చూడ్డానికైనా అనేసని, ఇంకా ఈ వీడియోనే 2 పార్ట్స్ కింద డివైడ్ చేశానండి. ఇంకా ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత
మా పిల్లలైతే క్యాంప్ అయితే వెళ్తూ ఉన్నారు. సో, వాళ్ళెక్కడికెళ్తున్నారు, ఏంటి అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాననమాట. ఓకే అండి. మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. బాయ్. నమస్తే.